ఒకవేళ మీరు కనుక నన్ను నీకు బాగా కంఫర్టింగ్ ఉండే ఫుడ్ ఏంటి అంటే సెకండ్ ఆలోచించకుండా పప్పు అని చెప్తాను. అన్ని ఫుడ్స్ తింటాను, కానీ నా సోల్ని సాటిస్ఫై చేసే ఫుడ్ మాత్రం పప్పు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు అసలు కన్సిస్టెన్సీయే లేదు. అందుకని ఏది ఏమైనా 66 డేస్ మాత్రం 66 రెసిపీస్. ఎందుకంటే మన ఛానల్ మొత్తం మ్యాక్స్ ఫుడ్ కోసమే కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా పోస్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అందులో ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఈ పప్పు. దీంతో శ్రీకారం చుట్టాను. ఇంకా డిలే లేకుండా ఈ రెసిపీ ఎలా చేశానో చెప్పేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి పప్పుని మంచిగా నానబెట్టుకోండి. ఇక్కడ నేను కందిపప్పు తీసుకున్నాను. దాంట్లో కొంచెం పెసరపప్పు, చాలా కొంచెం వేసుకోండి. కొంచెం సేపు సోక్ చేసేయండి. అలాగే రైస్ని కూడా నానబెట్టుకోండి. ఇక్కడ నేను వాడుతున్న రైస్ వచ్చేసి ఇంద్రాణి రైస్. ఈ రైస్ మెత్తగా ఉంటుంది, అలాగే మీడియం సైజ్లో ఉంటుంది. మన పప్పు అన్నానికి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా రెసిపీ అయితే సింపుల్. సో ఫస్ట్ అయితే నేను కుక్కర్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, ధనియాలు, జీలకర్ర, సోంపు, అసలు వేసామా వేలేదా అన్నీ మెంతులు వేగిన తర్వాత 2 ఆనియన్స్ అలాగే 2 చిన్న టొమాటోస్ వేసుకుని మిక్స్ చేసేసి ముందుగా నానబెట్టుకున్న పప్పు అలాగే అన్నం వేసేసాను. ఈ రైస్ మెత్తగా ఉంటుంది కాబట్టి నాకైతే 2 విజిల్స్లో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. అండ్ మెజర్మెంట్స్ విషయానికి వచ్చేస్తే నేనైతే నా అంచనా ప్రకారం వేసేసాను. కుక్కర్లో మనం మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి మనం నీట్గా మెదుపుకుంటాం అనమాట. గట్టిగా కాదు, మెల్లిగా. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకుని దానిలో ఆయిల్, జింజర్, గార్లిక్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కందిపప్పు, కరివేపాకు, ఇంగువ అండ్ టామరిన్ ప్యూరిని మిక్స్ చేసి ఈ తాలింపు రైస్లో వేసేస్తాం. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది.